నేనైతే ఈరోజు మెంతికూర పప్పు కోసము నేను ఏమేమి తీసుకున్నా అంటే చూడండి. ఇప్పుడైతే మెంతికూర పెసరపప్పు చేస్తున్నా. ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకున్నా. మెంతం కూర కూడా కట్ చేసి నీళ్ళల్లో వేసిన. ఇప్పుడు నేనైతే ముందుగానే పెసరపప్పు కడిగి పొయ్యి మీద అయితే పెట్టుకున్నా. చూడండి, ఒక పొంగు వచ్చింది పప్పు అయితే. ఇప్పుడు ఇంట్లోనే నేను ఇవన్నీ ఇంట్లోనే వేసి ఉడకబెట్టినాక తాలింపు పెడతా. చూడండి ఎలా చేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే వేసుకున్నా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తున్నా నేను. ఇప్పుడు ఈ మెంతం కూర కూడా వేసుకున్నాం మనం. అన్నీ కలిపి పసుపు వేసి ఉడకనిద్దాం. అయితే నేను ఇంట్లోనే పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఈ పప్పు, ఈ టమాటాలు, ఉల్లిపాయలు, ఈ మెంతం కూర అన్నీ ఒకటేసారి ఉడికిపోతాయి. ఇదంతా ఉడికినాక మనమైతే తాలింపు పెట్టుకుందాం. నేను చూపిస్తా, చూసేయండి. పప్పు అయితే ఉడికింది. ఈ పప్పునైతే కలుపుకుందాం. నేనైతే ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు ఈ పప్పు అయితే కలుపుకుందాం. నాకాడ పప్పు గుర్తులేదు, మా ఇప్పుడైతే మనమైతే నూనె పోసి పెట్టుకుందాం. నూనె అయితే వేడైంది. ఇప్పుడు తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు నేను ముందుగా దంచుకున్న తెల్లగడ్డ, జీలకర్ర, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక గడ్డ తెల్లగడ్డ, అయితే తాలింపు వేగినాక పప్పులో పోసుకొని ఉడకనిచ్చుకుందాం. ఏ కూరలోనైనా తెల్లగడ్డ, జీలకర్ర వేసుకోండి దంచి, ఒక్కలుగా బాగుంటుంది. ఆ కూర టేస్టే మారిపోద్ది. తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ పప్పులో పోసుకుందాం. మీద పెట్టి నేనైతే పప్పు కడిగినప్పుడు పోసిన నీళ్ళే పప్పుతో పాటు నేను మళ్ళీ పప్పులో నీళ్ళు పోసుకోలేను. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి ఉడకనిచ్చినా కదా, ఇంకా పప్పు ఉడికిందే పప్పు ఎనిపిన తాలింపు పెట్టుకున్నా. నేనైతే నీళ్ళు పోయలేదు. ఇంతే ఈ పప్పు అయితే. మెంతికూర పప్పు అయితే సూపర్ ఉంది, బాగుంది. మెంతికూర కదా, మెంతికూర పప్పు బాగానే ఉంటుంది. దీంట్లో ఎల్లిగడ్డ, జీలకర్ర వేయటం వల్ల ఇంకా టేస్ట్ బాగా వచ్చింది. ఒకటి మనం మళ్ళీ ఉడికేటప్పుడు ఉల్లిగడ్డనే పప్పులో వేసి ఉడకబెట్టుకున్నాం కదా, దానివల్ల పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది. ఎవరికైనా ఇష్టం ఉంటే ట్రై చేసి చూడండి. ఇంతే అండి పప్పు అయితే. ఈ వీడియో అయితే ఇంతే. ఈ మెంతికూర పప్పు వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి పప్పు ఎలా వచ్చిందో. ఓకే అండి, బాయ్.